Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed 37 intelligence classes. Now we are about 38 intelligence class. In this 38 intelligence class, we are going to start a new concept, new chapter, mathematical operations. Mathematical operations. Mathematical operations గురించి మనము ఎట్లా చేస్తాము ఏం చేస్తాము అనేది this concept is also what present in maths syllabus also. సో అక్కడ కూడా మనం డిస్కస్ చేసినాము, మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాము. కాకపోతే ఇక్కడ కొన్ని డిఫరెంట్ వాట్ ప్రాసెసెస్ దే విల్ ఫాలో. సో ఫస్ట్ వన్, ఇందులో మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో అన్ని సింబాలిక్గా ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ మనకు ఏ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందనే విషయం మనకు తెలియాలి. ఏ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని మనకు తెలియాలి. ఒకవేళ ప్లస్ కనుక ఉంది అనుకోండి, ప్లస్ ఉంటే దేని ఏమని అర్థము? యాడిషన్. ప్లస్ ఉంటే ఏమని అర్థంరా? యాడిషన్. మైనస్ ఉంది అనుకోండి, ఏమని అర్థం? అది మైనస్ ఉంటే అదేంటిది? సబ్ట్రాక్షన్. బిగ్ నుంచి స్మాల్ తీసివేయాలి, సబ్ట్రాక్షన్. అడిషన్ అంటే యాడ్ చేయాలి. ఒకవేళ ఇంటూ సింబల్ ఉందనుకోండి, ప్రోడక్ట్, మల్టిప్లికేషన్. ఆర్ వాట్ సమ్ టైమ్స్ ప్రోడక్ట్ అని కూడా ఇస్తాడు. ఓకేనా? మల్టిప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్. నెక్స్ట్ డివైడెడ్ బై. డివైడెడ్ బై సింబల్ ఆర్ డివైడ్ సింబల్. ఒకదాన్ని ఇంకో దాంతో ఏం చేయాలి? డివైడ్ చేయాలి, అంటే షేర్ చేయడం, ఈ పార్ట్స్గా డివైడ్ చేయడం. డివైడెడ్ బై తర్వాత నెక్స్ట్ లెట్ మీ టేక్ వాట్ ఆఫ్ అని కూడా ఇస్తాడు. ఓఎఫ్ ఆఫ్. సో ఇది ఆఫ్ అని రాస్తాడు. ఓ అని ఏం రాయడు, ఆఫ్ అని రాస్తాడు. ఆఫ్ అని రాస్తే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఆఫ్ అని అర్థం. ఓఎఫ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా మల్టిప్లికేషనే. ఓఎఫ్ ఆఫ్ ఉన్న ఇంటిరా మల్టిప్లికేషన్. ఓఎఫ్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఏముంటాయి అని అంటే సర్క్యులర్ బ్రాకెట్స్ కూడా ఉంటాయి. సర్క్యులర్ బ్రాకెట్స్ అని వీటిని అంటారు. ఈ వీటిని సర్క్యులర్ బ్రాకెట్స్ అంటారు. ఒక దగ్గర కలిపితే సర్కిల్ వస్తుంది. ఓకేనా? సర్క్యులర్ బ్రాకెట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది కర్లీ బ్రాకెట్స్. కర్లీ బ్రాకెట్స్ ఎట్లా ఉంటాయి అవి? ఇట్లా ఉంటాయి. కర్లీ బ్రాకెట్స్ ఎట్లా ఉంటాయి? కర్లీగా ఉంటాయి. కర్లీ హెయిర్స్ అంటారు కదా, అట్లా కర్లీ బ్రాకెట్స్ ఆ షేప్లో ఉంటాయి. కర్లీ బ్రాకెట్స్ తర్వాత నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ ఎట్లా ఉంటుంది? అట్లా మనకు ఉండడం జరుగుతుంది. స్క్వేర్ బ్రాకెట్ తర్వాత నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబల్ కూడా కొన్నిసార్లు ఇస్తాడు. గ్రేటర్ దాన్ సింబల్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ లెస్ దాన్ సింబల్. ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఈక్వల్ టు సింబల్ ఎట్లా ఉంటుందా? ఈక్వల్ టు సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో అట్లా మోడల్లో ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వెంకులం అంటే ఏంటరా? ద లైన్ విచ్ విల్ డివైడ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. డినామినేటర్ రెండింటిని సపరేట్ చేసేదాన్ని వెంకులం అంటారు. మళ్ళీ మనకు బార్ బ్రాకెట్ కూడా వస్తుంది. దీన్ని బార్ బ్రాకెట్ అంటే బ్రాకెట్ పైన బార్, ఇట్లా చిన్న బ్రాకెట్ పైన బార్. దట్ మీన్స్ సర్క్యులర్ బ్రాకెట్ పైన బార్. సో ఇట్లాంటి వెంకులం, వెంకులం. సో ఇట్లా మనకి ఇది కనుక ఇచ్చినట్టయితే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? పక్కన ఉన్నవి టర్మ్స్ ని అర్థం చేసుకోవాలి. అవి ఏంటివి అనేది అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు నాకు ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఇచ్చిన 2 + 3 + 4 ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, నేను 2కి 3 యాడ్ చేయండి, 3కి 4 యాడ్ చేయండి. అంటే ఓన్లీ వన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉన్నది. 2 + 3 7, 7 + 4 2 + 3 5, 5 + 4 9. అట్లా కాకుండా నాకు ఎట్లా ఉంది అని అంటే ఇట్లా ఉంది అనుకోండి, 2 - 3 + 4 ఉన్నది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత చెప్పండి, 2 - 3 + 4. ఏం చేయాలని మరి, ఒకటి మైనస్ వచ్చింది, ఒకటి ప్లస్ వచ్చింది. ఇంతకుముందు రెండు ప్లస్, అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్ చేసినారు. ఇట్లా మైనస్ ప్లస్ వచ్చింది, నెక్స్ట్ మైనస్ ప్లస్ మల్టిప్లై సింబల్, మైనస్ ప్లస్ మల్టిప్లై డివైడెడ్ బై సింబల్ విత్ బ్రాకెట్స్. ఇన్ దిస్ విత్ బ్రాకెట్స్, సో సర్క్యులర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఉండేవి. అలాంగ్ విత్ దీస్ వెంకులం కూడా ఉండేది. అట్లాంటి కనుక అన్ని ఇస్తే మనం ఏం చేయాలి, అన్ని ఇస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అనేదే మన కాన్సెప్ట్. అర్థమైందా? ఓన్లీ ప్లస్లో ఇస్తే అన్ని ప్లస్ చేసేస్తారు, ఓన్లీ మైనస్లో ఇస్తే అన్ని ప్లస్ చేసి లాస్ట్కు బట్ ముందు మైనస్ పెడతారు. అన్ని మల్టిప్లై ఇస్తే ఓకే, అన్ని డివైడ్ ఇస్తే ఓకే. కానీ ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి డివైడెడ్ బై, ఒకటి ప్రోడక్ట్, ఒకటి వెంకులం, ఒకటి స్క్వేర్ బ్రాకెట్, ఇంకొకటి కర్లీ బ్రాకెట్, ఇంకొకటి మనకు సర్క్యులర్ బ్రాకెట్స్ కనుక అన్ని కాంబినేషన్స్ లో ఉన్న ప్రాబ్లం కనుక ఇస్తే we should follow one rule. What is that rule? You know that rule. What is that rule? V BODMAS. V BODMAS. అంతేనా? V BODMAS ని ఫాలో కావాలి. Now let me see what is V BODMAS and how we will solve. First you copy it. ఓకేనా? చూడండి ఇక్కడ వి BODMAS రూల్ని ఎప్పుడు అప్లై చేయాలి, అందులో ఉన్న టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. అప్లై చేయడానికంటే ముందు అందులో ఉన్న టర్మ్స్ ఏంటో మనకు తెలుసుకుందాం. వి అంటే ఏంటి, వెంకులం. ఈ వెంకులం అనేది ఎక్కడ వస్తుంది అని అంటే మనకు ఇట్లా బ్రాకెట్ ఇచ్చి ఈ బ్రాకెట్ పైన బార్ పెట్టారు. ఆ బ్రాకెట్ పైన బార్ కనుక పెడితే ఆ బ్రాకెట్ బార్ ఉన్నదాన్ని ఫస్ట్ చేయాలి, అందులో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఫస్ట్ చేయాలి. మళ్ళీ అందులో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఎట్లా చేయాలి అంటే ఈ రూల్ ప్రకారం వేయాలి. బి వదిలిపెట్టి ఇది BOTM వేసి వాటిని యూజ్ చేయాలి. అంటే ఏంటి అనేది మనకు తెలిస్తే ఈజీగా మనకు యూజ్ చేయడం జరుగుతుంది. సో బి అంటే ఏందిరా, బ్రాకెట్. ఈ బ్రాకెట్స్ లో ఎట్లా చేయాలి అంటే బ్రాకెట్ లో ఫస్ట్ లోపల ఉన్న బ్రాకెట్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ లోపల బ్రాకెట్ ని సాల్వ్ చేయాలి. లోపలి బ్రాకెట్ అంటే ఏంది, నాకు ఇట్లా ఇచ్చినాడు అనుకోండి ఒకటి, అంటే ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దీన్ని ఫస్ట్ చేయాలి, ఈ బ్రాకెట్ లో ఉన్నాయి ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్నాయి చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్నాయి చేయాలి. అట్లా కాకుండా ఇట్లా ఇచ్చింది అనుకోండి, ఇట్లా ఇచ్చింది అనుకోండి, అంటే ఫస్ట్ ఈ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్ చేయాలి. మొత్తం మీద లోపల ఉన్నదాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ఎప్పుడు ఇచ్చినా ఈ మెథడ్లో ఇస్తాడు. ఓకేనా? ఈ మెథడ్లో ఇస్తాడు. ఒకవేళ ఇంకా తిక్కా మంచి ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, ఇట్లా ఇస్తే ఇప్పుడు ఏం చేయాలి, లోపల కాబట్టి ఫస్ట్ దీనిలో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వి గో త్రూ వాట్ కర్లీ బ్రాకెట్స్, ఆఫ్టర్ దట్ వాట్ వి కంక్లూడ్ విత్ సో సర్క్యులర్ బ్రాకెట్స్. అట్లా మనము కంప్లీట్ చేయాలి. ఓకేనా? బ్రాకెట్స్ చేసేటప్పుడు లోపల ఉన్నది మొదలు చేయాలంటే ఒకటి మైండ్ లోపల అదొకటి బండగుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ వాట్ బ్రాకెట్స్, నెక్స్ట్ O మీన్స్ వాట్, ఆఫ్. O మీన్స్ వాట్, ఆఫ్. ఆఫ్ అంటే ఏందిరా, ప్రోడక్ట్ మల్టిప్లై చేయాలి. ఆఫ్ అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఆఫ్ అంటే ఏం చేయాలిరా, మల్టిప్లై చేయాలి. తర్వాత డి, డి అంటే ఏంది, డివైడ్, డివైడ్. ఎం, ఎం అంటే ఏంది, మల్టిప్లై. ఏ, ఏ అంటే ఏంటి, అడిషన్. ఎస్, ఎస్ అంటే ఏంటి,
సబ్ట్రాక్షన్. ఓకేనా? టర్మ్స్ అన్ని రాసినాం, అందులో వచ్చే టర్మ్స్ అన్ని రాసినాం. ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఈ ఆర్డర్లోనే సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చూసుకోవాలి? వెంకులం చూడాలి, వెంకులాన్ని కంప్లీట్ చేయాలి. వెంకులం లేదు అనుకోండి, వి గో వాట్ బి. బి అంటే ఏంటి? బ్రాకెట్స్ ని చూసుకోవాలి. బ్రాకెట్స్ ని చేసినప్పుడు ఎట్లా చేయాలి? ఫస్ట్ లోపల బ్రాకెట్ చేయాలి. లోపల బ్రాకెట్ లో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈ రూల్ ప్రకారం కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఉన్న బ్రాకెట్ రావాలి, మళ్ళీ ఇదే రూల్ ప్రకారం దానిలో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ బయట బ్రాకెట్స్ కి లాస్ట్ బ్రాకెట్ కి రావాలి. తర్వాత ఓ ఆఫ్ అని కనుక ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ని చేయాలి, అది ప్రోడక్ట్. ఆఫ్ అంటే ఏంటి? ప్రోడక్ట్. డి డి అంటే ఏంటి? డివైడ్. ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఇవి ఆఫ్ అయిపోయిన తర్వాత ఆఫ్ అన్న ప్రోడక్టే, మల్టిప్లై అన్న ప్రోడక్టే. కానీ మల్టిప్లై సింబల్ ని డివైడ్ తర్వాత చేయాలి, ఆఫ్ ని మాత్రం డివైడ్ కంటే ముందు చేయాలి. అది మాత్రం మైండ్ లో బాగా పెట్టుకోవాలి. డివైడ్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై. ఆ తర్వాత ఏం చేయాలరా? అడిషన్. ఆ తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్స్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం ఒకటి చేద్దాం. అంతకుముందే ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ 18 + 16 divided by 4 of 2 - 2 square bracket 2 into, this one is what? Into 2 into or 2 plus. Now let me see what 2 plus, not 2 into only. 2 plus, this one is 2 plus, that one is 2 into. 2 into 3 divided by 4 minus 2 వెంకులం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న రూల్ ఏందో చెప్పండి? వి బోర్డ్ మాస్. అంతేనా? వి బోర్డ్ మాస్. వి బోర్డ్ మాస్ లో ఫస్ట్ ఏం చేయాలి? వెంకులం చేయాలి. వెంకులం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫస్ట్ వెంకులం చేయాలి. వెంకులం వెంకులం ఏముంది? 4 - 2. 4 - 2 is equal to how much? 2. అంతేనా? 4 - 2 is equal to 2. ఇప్పుడు రాయండి. 18 + 16 divided by 4 of 2 - 2 into square bracket 2 plus curly bracket 2 into small bracket 3 divided by, ఇది వాల్యూ ఎంత వచ్చింది? నాకు 2 వచ్చింది. ఓకేనా? రైట్. వెంకులం అయిపోయింది. ఆఫ్టర్ దట్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ చేసేటప్పుడు ఎట్లా చేయమన్నాను? లోపల బ్రాకెట్ ఫస్ట్ సాల్వ్ చేయమన్నాను. ఇది బయట బ్రాకెట్, దాని తర్వాత బ్రాకెట్ ఇది, దాని తర్వాత లోపల ఉన్న బ్రాకెట్ ఇది. కాబట్టి ఆ బ్రాకెట్ ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. 3 divided by 2. 3 divided by 2. This is the what? 3 divided by 2. 3 divided by 2 is equal to what? 3/2. Now I will write what? 3/2. So 18 + 16 divided by 4 of 2 - 2 into 2 plus curly bracket 2 into, this one is what? 3/2. So ఇప్పుడు 2 into 3/2 చేస్తాను. ఓకేనా? 2 into 3/2. దీన్ని 3/2 వాల్యూ రాస్తాను, 3/2 అని రాస్తాను. ఇప్పుడు దేని చేయాలి? దీన్ని సాల్వ్ చేయాలి కదా. బ్రాకెట్స్ లో ఫస్ట్ లోపల బ్రాకెట్, ఇన్నర్ బ్రాకెట్, దాని తర్వాత నెక్స్ట్ అవుట్ సైడ్ బ్రాకెట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దిస్ వన్ ఆ వాల్యూ ఏముంది? 2 into 3/2 ఉంది. 2 గెట్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఈ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నది, ఆ బ్రాకెట్ లో ఉన్నది ఎంత వస్తుంది నాకు? 18 + 16 divided by 4 of 2 minus 2 into 2 plus ఎంత ఇది? 3. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏ బ్రాకెట్ చేయాలి? దిస్ బ్రాకెట్ we should complete. 2 plus 3 is equal to how much? 5. Now I will write here 5. 18 + 16 divided by 4 of 2 minus 2 into 5. ఓకేనా? సో బ్రాకెట్లో కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఈ బ్రాకెట్ని కంప్లీట్ చేయాలి. ఇది 2 into 5.
బ్రాకెట్ మనం ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. బ్రాకెట్ ఏం చేయాలి, నేను కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏమన్నట్టు ఈ బ్రాకెట్ బదులు ఏం రాయాలరా, రాసేద్దాం దీన్ని, ఇక్కడ నేను రాసేద్దాం. సో ఇది ఏమవుతుంది, నాకు 2 × 5 అవుతుంది. బ్రాకెట్ తీసేసిన, ఈ బ్రాకెట్ వెళ్ళిపోయిన తర్వాత ఇది మధ్యలో ఏమొచ్చింది, ఇంటూ వచ్చింది. ఏమొచ్చింది, ఇంటూ, ప్రోడక్ట్ వచ్చింది, ఇంటూ వచ్చింది. మరి ఇంటూ నేను ఇప్పుడే చేయాలా, ఇంటూను ఇప్పుడే చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు అవుపిస్తుందా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. బ్రాకెట్స్ అయిపోయినాయి, తర్వాత ఆఫ్ ఎడుగు ఆఫ్ 4 ఆఫ్ అంటే ఏమన్నట్టు 4 × 2 చేయాలి. సో 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 ఉన్నది. ఆఫ్ 2 అంటే ఏంటి, ఇంటూ 2 మైనస్ 2 × 5. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం చెప్పండి, ఇంటూ 2 చేసాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, 4 × 2 = 8. ఇది 4 × 2. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఆఫ్ ను బయట తీసినాను కానీ ఇక్కడ ప్రోడక్ట్ పెట్టినప్పుడు దీన్ని కంప్లీట్ చేయాలి. దీన్ని ప్రోడక్ట్ పెట్టి ఊరుకోవద్దు. సో 18 + 16 డివైడెడ్ బై 8 మైనస్ 2 × 5. ఎందుకంటే మీరు ఇంటూ పెట్టినాను అనుకోండి, లాస్ట్ చేయాలని ఆలోచన వస్తుంది. హాఫ్ కి సంబంధించి ఫస్ట్ కంప్లీట్ చేసేసేయాలి. 4 × 2 8. ఇక్కడ దాకా వచ్చేసింది నాకు. ఎక్కడ దాకా, హాఫ్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డివైడ్. ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ అంటే ఏంటి, 18 + 16 బై 2 మైనస్ 2 × 5. ఓకేనా. సో 16/8 = 2. దీని వాల్యూ ఎంత, 2. ఇది 8. సో 18 + 2 మైనస్ 2 × 5 డివైడ్ అయిపోయింది. మల్టిప్లై అన్నారు కదా, మళ్ళీ 18 + 2 మైనస్ 2 × 5. ఇప్పుడు డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, మల్టిప్లై. దిస్ వన్ యూ షుడ్ డూ, అంతేనా. 2 × 5 = 10. సో 18 + 2 మైనస్ 10. 18 + 2 మైనస్ 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, 18 + 2 మైనస్ 10 వచ్చింది. ఫస్ట్ అడిషన్ చేయాలి, అంతేనా. అడిషన్ 18 + 2 = ఎంత, 20 మైనస్ 10. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ సబ్ట్రాక్షన్. 20 - 10 = ఎంత, 10. మన ఆన్సర్ ఎంత అన్నట్టు, 10. ఆన్సర్ ఈజ్ హౌ మచ్, 10. ఇట్లా మనము సాల్వ్ చేయాలి. ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. ప్రాబ్లం అనేది బోర్డర్స్ యూజ్ చేసి ప్రాబ్లం మనము ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, రైట్. ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ తీసుకొని హోంవర్క్ డిఫరెంట్ ఐ విల్ గివ్ యూ. ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి మీరు చూడకుండా చేసే ప్రయత్నము చేయండి. ఓకేనా. నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. ఇక్కడ స్టాప్ చేద్దాం ఈ క్లాస్ని. ఎందుకంటే దీని లోపల డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటుంది. ఆ మోడల్స్ టుమారో వి విల్ డిస్కస్. ఆ మోడల్స్ అన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే మనము ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకేనా. నౌ సో when we stop our class we should discuss 3 concepts. That is intelligence 38 classwork, intelligence 38 homework, intelligence 38 exam. Okay, intelligence 38 classwork, intelligence 38 homework, intelligence 38 exam. classwork notebook లో ఏం చేస్తారో బోర్డు మీద మనం ఏమైతే రాసి డిస్కస్ చేసామో అవన్నీ కాపీ చేయండి. నెక్స్ట్ హూ వాంట్స్ టు దట్ మీన్స్ వాట్ వర్క్ సమ్ మోర్, వాళ్ళు ఏం చేయండి, హోంవర్క్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అయిపోయిన నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ టు యూ. ఎగ్జామ్ పేపర్స్ హోంవర్క్ పేపర్స్ పంపిస్తారు, వాటిని సాల్వ్ చేయండి. నాట్ ఓన్లీ పేపర్స్, దే ఆల్సో సెండ్ యూ వాట్ ఆన్సర్స్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు.
So this is the what about 38 class. Okay, right? Bye bye. Have a nice day.